హాయ్ అండి. ఈరోజు రీడింగ్ మీకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఆ డివైన్ ఆ యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది, ఎటువంటి మెసేజ్ మీకు పంపిస్తుంది అనేది చూద్దామండి. మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతోంది, ఫ్యూచర్లో అంటే దాదాపు కొంచెం 3 మంత్స్ తర్వాత 6 మంత్స్ తర్వాత ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దామండి. సో 2 కార్డ్స్ తీస్తాను, నెంబర్ 1 అండ్ నెంబర్ 2. మీరు ఏ సెలెక్ట్ చేసుకున్నారో అనేది నాకు తెలియచేయండి. సో మీకు ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంటే మీ కోరికలు నెరవేరుతున్నాయా, లేకపోతే మీ సమస్యలు తీరిపోతున్నాయా, మీకు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎస్ ఆర్ నో, అవుతుందా కాదా, మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అనుకోండి, మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్. సో క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. ఎస్, మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది. మీకు జాబ్ లేకపోతే త్వరలోనే ఒక మంచి జాబ్ అనేది మీకు రాబోతుంది. అది గవర్నమెంట్ జాబ్ అయినా అయి ఉండొచ్చు, గవర్నమెంట్ జాబే మీకు రాబోతుంది. మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. లేకపోతే మీకు మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ త్వరలో కుదురుతుంది, మంచి పర్సన్ వస్తారు. సో మంచి పొజిషన్లో ఉంటారండి. ఎస్ కార్డ్ వచ్చింది, చాలా బాగుంటుంది మీ లైఫ్. సో కాన్ఫిడెంట్గా ఉంటారు, బాగా ధైర్యంగా ఉంటారు, చాలా మంచిగా వచ్చింది కార్డు. సో క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది, చాలా మంచి కార్డు వచ్చింది, ఎస్ కార్డు వచ్చింది. సో నెక్స్ట్ సెకండ్ కార్డ్ చూద్దాం, నెంబర్ 2 కార్డు. ఇది కూడా ఎస్ కార్డేనండి, ఎస్ కార్డ్ వచ్చింది. సో మీకు మంచి అనుకోకుండా, అంటే ఎక్స్పెక్ట్ చేయని వార్త ఒకటి అందబోతుంది మీకు, శుభవార్త. అది చాలా మంచి వార్త అనేది అందుకుంటారండి మీరు. త్వరలోనే మీరు విదేశీయానం కూడా చేస్తారు. సో అక్కడ సెటిల్ కావడానికి ప్రయాణం చేయడం కానీ, లేకపోతే అక్కడ స్టడీస్ పరంగా కూడా చేయడం కానీ, లేకపోతే జాబ్ పరంగా అక్కడికి వెళ్ళడం కానీ జరుగుతుంది. సో మంచి వార్త వింటారు, మంచిగా లైఫ్ ఉంటుంది, మంచి జాబ్ ఆపర్చునిటీ రాబోతుంది అని వస్తుంది. మంచి శుభ తరుణం అనేది మీకు రాబోతుంది. సో మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుంది, మీ ప్రాబ్లమ్స్ కూడా తీరబోతున్నాయి, మీ ప్రాబ్లమ్స్ తీరిపోబోతున్నాయి. సో చాలా మంచి కార్డ్స్ వచ్చినాయి, 2 కూడా ఎస్ కార్డ్సే వచ్చినాయండి. చాలా సంతోషమైన టైం అనేది మీకు రాబోతుందండి. సో ఇది నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి వీడియోని, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.